సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ 13వ సామాన్య ఆదివారం నాడు ఇక 3 పట్టణాల ద్వారా దేవాలయ దేవుడు మనకి 2 సందేశాన్ని ఆయన మనకి అందిస్తున్నాడు. మొదటి సందేశం ఏమిటంటే, క్రీస్తు ప్రభుని సేవ చేయడానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభు ఈనాడు వివరిస్తున్నారు. రెండవ అంశం ఏమిటంటే, యోగ్యులైన సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి క్రీస్తు ప్రభు రెండవ సందేశాన్ని మనకి అందిస్తున్నారు. మరి ఇలాంటి మొదటి సందేశం ఏమిటంటే, క్రీస్తు ప్రభుని సేవ చేయడానికి యోగ్యులు ఎవరు? మరి చూసినట్లయితే మనం 3 విషయాలను మనం చూడవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 7వ వచనం నుంచి 37వ వచనం నుంచి 38వ వచనం వరకు యేసు ప్రభు అక్కడ ఆయన 3 కండిషన్లు ఆయన పెడుతున్నారు. ఎవరు నా సేవకులు అవుతారు, ఎవరు నా సేవ చేయగలరు, అలాంటి వారు యోగ్యులు ఎవరని చెప్పి యేసు ప్రభు అక్కడ ఎవరిని చదవచ్చు. మత్తయి సువార్త 10వ అధ్యాయము వచనములు 37 నుంచి 38 వరకు. తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుడు కానీ కుమార్తెను కానీ నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈనాడు తన సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకులకు ఈ విధంగా ఆయన చెబుతూ 3 కండిషన్లు పెడుతున్నాడు. మొదటి కండిషన్ ఏమిటంటే, దేవుణ్ణి అందరికంటే మిన్నగా ప్రేమించాలి. అంటే దేవుణ్ణి అందరికంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రుల కంటే, మన తోబుట్టువుల కంటే, మన బంధుమిత్రుల కంటే దేవుణ్ణి మిన్నగా ప్రేమించాలని చెప్పి మొదటి కండిషన్ ఆయన పెడుతున్నాడు. రెండవ కండిషన్ ఏమిటంటే, ఎవరైతే నా సేవ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా నా సిలువనెత్తుకుని నన్ను అనుసరించాలి అని చెప్పి క్రీస్తు ప్రభు రెండవ కండిషన్ పెట్టాడు. మూడో కండిషన్ ఏమిటంటే, మన జీవితం ప్రభు కోసం దాని అంటే ఎవరైతే తమ ప్రాణములను దక్కించుకోవాలని చూస్తారో దాన్ని కోల్పోతారు. ఎవరైతే తమ ప్రాణములను నా కోసం దారపోస్తారో వారు తమ జీవితాన్ని దక్కించుకుంటారని చెప్పి క్రీస్తు ప్రభు ఈనాడు 3వ సందేశాన్ని ఆయన మనకి అందిస్తున్నారు. కాబట్టి మొదటి కండిషన్ ఏమిటో మనం చూద్దాం. దేవుడిని అంట అందరికంటే మిన్నగా ప్రేమించాలి. వారే క్రీస్తు ప్రభు సేవ చేయడానికి అర్హులని చెప్పి క్రీస్తు ప్రభు ఈనాడు మనకి తెలియజేస్తున్నారు. మరి ఈ విషయాన్ని మనం 2 చిన్న సంఘటనల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకనొక ఊరిలో ఒక తల్లి ఒక కుమారుడు ఉండేవాడు. మరి తల్లికి కుడి పక్కన ఉన్నటువంటి కన్ను కనిపించింది. ఎందుకంటే ఆ కన్ను లేదు, కన్ను పోయింది. అది ఎలా పోయిందో తెలుసుకోవాలి. అయితే కుమారుడు చిన్నప్పుడు అంతగా తల్లి గురించి పట్టించుకునేవాడు కాదు. అలాగే ఆడుకుంటూ పాడుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే చదువు వలసి వచ్చిందో పాఠశాలకి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు తల్లి బిడ్డను చూడడానికి అప్పుడప్పుడు స్కూల్కి వచ్చేది. స్కూల్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా ఎక్కడ చేసేవాడు. ఎందుకో మీ అమ్మకి గుంటు కంటే ఉందా,
ఎందుకు వచ్చావు, ఇదిగో నా భార్య చూసిందంటే, ఇక్కడ ఉన్నటువంటి జనాలు చూసారంటే మళ్ళీ నన్ను ఎగతాళి చేస్తారు, మీ అమ్మకి ఒంటి కన్నరా, రెండు కళ్ళు కనిపించలేదు, ఒకరిని కనిపిస్తుంది అని చెప్పి ఎగతాళి చేస్తారు. కాబట్టి ఎందుకు వచ్చావు, వెళ్ళిపోయి గురించి అని చెప్పి అన్నప్పుడు తల్లి బోర్డు ఏడుస్తూ ఈ మాటలు, అయ్యా నేను ఎందుకు ఒక కన్ను పోగొట్టుకున్నాను మీకు తెలుసా, నీకు తెలియదు, చెప్తాయి. ఎందుకు వచ్చినప్పుడు ఆడుకుంటూ కింద పడిపోయినప్పుడు ఒక కన్ను మొక్క నీ కన్ను గుచ్చుకున్నప్పుడు నీ కన్ను నువ్వు కోల్పోయి డాక్టర్ చెప్పేది మీ కుమారుని ఇంకా చూడలేదు, ఒక కన్నుతో చూస్తాయి తప్ప రెండో కన్నుతో చూడలేదని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు నేను తట్టుకోలేక బాధని నా కన్నుని నీకు దానంగా ఇచ్చేశారు చిన్నప్పుడు అని చెప్పి ఆ తల్లి. మరి చూడండి, బిడ్డ అంటే తల్లికి ఎంత ప్రేమ, కానీ బిడ్డ తల్లి పైన ఆ ప్రేమను చూపించండి. బిడ్డ కోసం సర్వస్వం కూడా దానపోసి బిడ్డనంతగా ప్రేమించింది కాబట్టి తన కన్నును కూడా త్యాగం చేయడానికి ఆ తల్లి సాహసించింది. ప్రేమ సహోదరి సహోదరు. మరి ఇంకో సంఘటన మనం చూసినట్లయితే, ఒక వ్యక్తికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. అక్కడంతా జీతం ₹1,00,000 జీతం. కానీ తల్లిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. తల్లి మాటగా ఉంటుందన్నమాట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అక్కడ పని చేసుకున్నాడు, చాలా డబ్బు సంపాదించాడు. సడన్ గా ఏమైందంటే అకస్మాత్తుగా తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టి అనారోగ్య పాలైపోయింది. ఆ తల్లి చూసుకోవడానికి ఎవరు లేరు, భర్త చనిపోయాడు. ఆ తల్లి చూసుకోవడానికి ఇంకా తోడుపులు ఎవరు కూడా లేరు, ఇంకా మిగతా పెట్టుబడి కూడా లేరు, ఉన్నది ఒకే ఒక కుమారుడు. అయితే ఎప్పుడైతే కుమారుడికి విషయం తెలిసిందో, నా తల్లి అనారోగ్య పాలైంది, నా తల్లి చూసుకోవడానికి ఎవరు లేదని చెప్పి తెలిసినప్పుడు ఏం చేశాడంట, తన ₹1,00,000 ఉద్యోగం వదిలిపెట్టేసి వెంటనే ఇండియాకి తిరిగి వచ్చి తల్లికి ట్రీట్మెంట్ ఇవ్వడం, తల్లిని చూసుకోవడం మొదలుపెట్టాడు. చూడండి, బిడ్డ తల్లి కోసం తన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టాడు, తన సర్వస్వాన్ని వదిలిపెట్టి తల్లిని ఎత్తుకుంటూ తన ఇంటికి తిరిగి వచ్చింది. అదే ప్రేమ దేవుడి పైన ఎవరు ఉండాలంట, సేవలు. ఆ సేవ చేస్తున్న వారికి ఉండాలని చెప్పి ఈనాడు క్రీస్తు ప్రభువు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి సేవకులైనప్పటికీ మిగతా క్రైస్తవులైనప్పటికీ కూడా అందరూ కూడా ఏం చేయాలంట, అన్నిటిని కూడా ప్రేమతో చేయాలి. అది దేవుడి విషయమైనా సరే, నీ ఇంటికాడ విషయమైనా సరే, ఇతరులకు సంబంధించినటువంటి విషయమైనా సరే, దాన్ని ప్రేమతో చేయాలని చెప్పి పునీత పౌలు గారు ఆయన రాసిన 1 కొరింథీయులు 16వ అధ్యాయము 14వ వచనం ఆయన తెలియజేస్తున్నారు. 1 కొరింథీయులు 16వ అధ్యాయము 14వ వచనం, ఆ ప్రేమ పూర్వకంగా అన్ని పనులను చేయుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ పూర్వకంగా అన్ని పనులు చేయుడు. ఉదాహరణ తల్లి ఇంటికాడ ఎందుకు వదిలేసిన కానించి చేసి పనులు చేస్తూనే ఉంటుంది. రాత్రి పడుకునేంత వరకు కూడా లేచిన కానించి పనులు చేస్తూనే ఉంటుంది, సాయంత్రం చేస్తూనే ఉంటుంది. ఎవరి కోసం, భర్త కోసం, పిల్లల కోసం చేస్తూనే ఉంటుంది. ఎందుకు చేస్తుంది ఈ పనులను కూడా తల్లి కుటుంబాన్ని ప్రేమించింది కాబట్టి, భర్తని ప్రేమించింది కాబట్టి, బిడ్డను ప్రేమించింది
కుమారుని సమర్పించేయడానికి ఆచార్యుడు దేవుడు ఆపుతాడు. దేవాదేవుడు అబ్రహాం మనసులో, అబ్రహాం జీవితంలో ప్రేమను చూస్తాడు. ఎంతగా దేవుడు ప్రేమించాడు, ఆ ప్రేమను మరి దేవాదేవుడు కనుగొని, ఇదిగో ఈ కుమారుని ఏమి చేయకు, ఇదిగో అక్కడ ఉన్నప్పుడు ఉన్నటువంటి పొట్టేలు తీసుకుంటూ బలిగా సమర్పింపు, ఇదిగో ఆకాశంలోని నక్షత్రంలోని ఇసుక రేణులో నీ సంతానాన్ని చేస్తానని చెప్పి దేవాదేవుడు చెప్పాడు. మరి క్రైస్తవులైన మనము, యూదులైన వారు, అలాగే ఇస్లాం మతం చెందిన వారు కూడా నమ్మేది ఏంటంటే అబ్రహాము వాగ్దానం చెప్పి నమ్ముతారు. ఇసుక రేణుల వలె, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని చేస్తా దేవుడు చెప్పాడు. అలాగే దేవుడు చేసాడు. ఎందుకు దేవుడు చేశాడు? అబ్రహాము దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించాడు కాబట్టి దేవుడి యొక్క మహత్కార్యాలన్నీ కూడా అబ్రహాము జీవితంలో చేశాడు. మరి రెండో వ్యక్తి ఎవరంటే ముందు వ్యక్తి కనబడతాం, షడ్రక్, మెషక్, అబేద్నెగో. వీరు ముగ్గురు కూడా దేవుడి కోసం ఏమి చేయడానికి వారు సిద్ధం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం చూస్తున్నాం. షడ్రక్, మెషక్, అబేద్నెగో వీరు ముగ్గురు కూడా దేవుని ఎంతగా ప్రేమించారో మనకు అక్కడ కనబడుతుంది. రాతున్నాడు, ఇగో ఈ ముగ్గురు కూడా నా యొక్క విగ్రహం ముందు నిలబడి ఆ విగ్రహాన్ని ఆరాధించకపోతే ఈ ముగ్గురు కూడా తీసుకువెళ్ళి గనకం పట్టేటువంటి అగ్నిగుండంలో పడవేయుడు అని చెప్పాడు. మరి ముగ్గురు కూడా దేవుడికి భయపడ్డారు కాబట్టి, దేవుడికి బదులే ఉన్నారు కాబట్టి, దేవుడు ప్రేమించారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని కూడా దారపడడానికి సిద్ధపడి అగ్నిగుండంలో ప్రవేశించడానికి ముగ్గురు కూడా సాహసించారు. మరి దేవదేవుడు వారి యొక్క ప్రేమను చూసి వారికి ఎటువంటి హాని కాకుండా దేవదూతలను అక్కడికి పంపించడం, ఆ కరగని మండేటువంటి అగ్నిగుండం కూడా ఏసీలాగా మారిపోవడం, వెండి గుణము చూసుకుంటాం. మరి అబ్రహాము కానీ ఈ ముగ్గురు కానీ మిగతా చాలా మంది బైబిల్లో ఎవరైతే దేవుడిని మెండుగా ప్రేమించారో చాలా మంది మనకు కనిపిస్తారు. అదేగా దైవ సేవకుడు కూడా, ఏ సేవకుడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ పాలైనా సరే, ఏ సిస్టర్ అయినా సరే, ఏ వంటకైనా సరే, ఏ వంటవాసి అయినా సరే, అంతగా దేవుడిని ప్రేమించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కంటే, ఈ లోకంలో ఉన్న వస్తువుల కంటే, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల కంటే దేవుడిని మెండుగా ప్రేమించాలి. అటువంటి వాడే దేవుడిని సేవ చేయడానికి యోగ్యుడని చెప్పి యేసుప్రభువు అంటున్నాడు. ఇదిగో తన కుటుంబం, ఇదిగో తన తండ్రిని కానీ తల్లిని కానీ నాకంటే మెండుగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు. తన కుమార్తెను కానీ కుమారుడు కానీ నాకంటే మెండుగా ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు. అంటే ఏంటి? ఎవరిని మెండుగా మనం ప్రేమించేవాడు? దేవుడు మాత్రం మెండుగా ప్రేమించవచ్చు, కానీ దేవుడి కంటే మెండుగా ప్రేమించకూడదు. నీవు వారు కావాలా, దేవుడు కావాలని చెప్పి అడిగినప్పుడు నాకు దేవుడే కావాలని చెప్పేటువంటి మనసు నీలో ఉండాలి. అలాంటి వాడే దైవ సేవ చేయడానికి అనుకుని చెప్పి క్రీస్తు ప్రభు నాడు తెలియజేస్తుంది. మొదటి కండిషన్ అందరికంటే మెండుగా దేవుడినే ప్రేమించాలి. రెండో కండిషన్ ఏం చేసుకున్నా చెప్పేది, సిలువను ఎత్తుకుని క్రీస్తు ప్రభుని అనుసరించాలి. ఇక్కడ సిలువ అంటే ఏంటి? సిలువ అంటే శ్రమలు, సిలువ అంటే త్యాగం, సిలువ అంటే కష్టాలు, సిలువ అంటే బాధలు, సిలువ అంటే కన్నీరు, సిలువ అంటే అశాంతి, సిలువ అంటే శ్రమలు. అటువంటి సిలువను మీరు ఎత్తుకోవాలి అని చెప్పి మన శిష్యులతోనూ మరి రాబోతున్నటువంటి దైవ సేవకులతో కూడా చెప్పేది యేసు ప్రభు ఇది. ఎవరైతే నన్ను అనుసరింపబోతున్నారో దాన్ని మనం చూస్తాం 30 రోజులు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాదు. ఎవరైతే తన సిలువను ఎత్తుకోరో, క్రీస్తు ప్రభువును అనుసరించిన వారు దైవ సేవ చేయడానికి యోగ్యులు కాదు, వారు అర్హులు కాదని చెప్పి యేసు ప్రభు అక్కడ చెబుతున్నారు. కాబట్టి ఏ సేవకైనా సరే సిలువను ఎత్తుకోవాలి. ఏ సిలువ? త్యాగమైన సిలువ, శ్రమలైనటువంటి సిలువ, బాధలైనటువంటి సిలువ, కష్టాలైనటువంటి సిలువ, కన్నీళ్ళైనటువంటి సిలువ, అశాంతి అనేటువంటి సిలువ. అంటే సేవ చేసేటప్పుడు ఎన్ని వస్తాయి, ఈ బాధ కష్టాలు కన్నీళ్ళన్నీ కూడా వస్తాయని చెప్పి క్రీస్తు ప్రభు తెలియజేస్తుంది. నేను కూడా మీ ముందు కనపడవచ్చు, మా చంగి వేసుకుని చక్కగా నీట్గా తలదొక్కుని కథలు పెట్టుకుని మంచి దేవాలయంలో నేను కూడా మీ ముందు నీకు కనపడవచ్చు. నాకున్న బాధ, నాకున్న కష్టాలు మీకు తెలియదు, మీకు ఎవరు కూడా తెలియదు, నా గురించి ఎవరు కూడా పూర్తిగా మీకు తెలియదు. నేను ఇంటికి
ఉండాలి. నాకు కూడా చాలా అనిపిస్తుంది. ఈ అనారోగ్య పరిస్థితి తట్టుకోలేక ఏమీ తినలేక వెళ్ళిపోయి ఎక్కడ రెస్ట్ తీసుకుందాం, మాకు రోడ్ వేసుకుంటే ఏముందో నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుందాం, ఎందుకు వచ్చి బాధకి ఎక్కువసేపు కూర్చోలేకపోతాను, ఎక్కువసేపు స్కూల్లో ఉండలేకపోతాను, తలనొప్పి వచ్చేస్తాను, కడుపు నొప్పి ఎన్ని కూడా వస్తాయి. అయినా సరే నేను ఎప్పుడు కూడా వెనకాలేదు. అనిపించినా సరే నేను తిరిగి వెళ్ళలేదు. తిరిగి ఒప్పుకుంటేనే సరే నా మొత్తకి 5 రేట్లు పనిచేసేటప్పుడు శక్తిని దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. గౌరవ నేను ఎప్పుడైతే బలహీనమో అప్పుడే నేను బలవంతుడను. కాబట్టి నేను ఎప్పుడైతే బలహీనంగా ఉంటానో అప్పుడే నేను బలవంతుడు. దేవుడి పని నేను చేయగలను, తప్పని నేను చేయలేదు. ఏ సేవకుడైనా సరే తన శిలువను ఎత్తుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా సరే, అశాంతి ఎదురైనా సరే, శ్రమలు ఎదురైనా సరే, శోధనలు ఎదురైనా సరే, ఆ ప్రభు సేవ చేస్తూనే ఉండాలి. మరి వ్యక్తులు కొంతమంది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 20 అధ్యాయం 8వ వచనం మనం చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త తాను వచ్చిన బాధలు, శ్రమల గురించి అక్కడ తెలియజేస్తాడు. ప్రభు ఎందుకు ఈ సేవ నేను చేయాలని చెప్పి ఆయన బోరున ఏడుస్తాడు. ఇర్మియా గ్రంథము 20 అధ్యాయం 8వ వచనం నేను మాట్లాడినప్పుడల్లా దౌర్జన్యములకు వినాశములకు పురుగొడుచున్నారు అని గొంతెత్తి అరవలసి వచ్చుచుండెను. ప్రభు నీ సందేశము చెప్పినందుకు గాను జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేయుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రభు సేవ చేస్తున్నప్పుడు దౌర్జన్యాలు, వినాశనాలు మనకి తగులుతాయి. జనాలు చేయని చెప్పి కూడుకుంటారు. కొన్నిసార్లు సేవకుడు కూడా గొంతెత్తి అరవాలి, గొంతెత్తి దేవుడి ముందు తన యొక్క బాధ చెప్పుకోవాలని చెప్పి కొంతమంది సేవకులు అనుకుంటారు. జీవితాలను అవమానపరచాలి, ఎగతాళి చేయాలి, ప్రోడదోయాలి, వారిని నాశనం చేయాలని చెప్పి కొంతమంది జనాలు చూస్తారు. కొంతమంది వ్యక్తులు కూడా వ్యక్తులు చెందిన వారు కూడా చూస్తారు. అయినప్పటికీ ఇర్మియా ప్రవక్త అన్నాడు, ప్రభు నీ పనిని నేను ఆపను. ఎందుకంటే నీ యొక్క వాక్కు నా హృదయంలో మండుచున్న అగ్ని వలె నన్ను దహించి వేయుచున్నది. నేను దాన్ని తట్టుకోలేను. ఎన్ని అవమానాలైనా సరే, ఎన్ని దౌర్జన్యాలైనా సరే, ఎంత వినాశం నాకు ఒడదగినా సరే, ఎన్ని శ్రమలు ఎదురైనా సరే, ఎంతమంది నన్ను ఎగతాళి చేసినా సరే, నీ సేవ చేస్తూనే ఉన్నాను. నీ శిలువను ఎత్తుకుని నేను అనుసరిస్తూనే ఉంటానని చెప్పి ఇర్మియా ప్రవక్త పలుకుతున్నటువంటి మాటలు. అది ఒక పౌలు గారు శిలాసు జీవితంలో కూడా చూసేది అదే. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనం నుంచి 40వ వచనం మనం చూసినట్లయితే మరి ఇక్కడ పౌలు గారు శిలాసు వీరిద్దరూ కూడా చెరసాలలో బంధించబడ్డారు. చిత్త కొట్టేశారు. ఇద్దరు కూడా కోటాలతో కానీ, అక్కడ కాటలతో కానీ, రాళ్లతో కానీ, అన్నింటితో కొట్టి ఇద్దరిని చిత్త కొట్టేశారు.
సువార్తను ఆపకుండా దాన్ని బోధిస్తూనే ఉన్నాడు. ప్రభు యొక్క శిలువను ఎత్తుకుని ఎన్ని శ్రమలు ఎదురైనా ఎన్ని బాధలైనా సరే ఆ పని చేస్తూనే ఉన్నాడు తప్ప ఆ పనిని పూర్తిగా ఆపనే ఆపలేదు. మరి ఈనాడు సేవకులైనా సరే ప్రతి క్రైస్తవుడైనా సరే చేయవలసినటువంటి పని ఇదే. ప్రభు యొక్క శిలువను ఎత్తుకుని ఆయన అనుసరించలే తప్ప ప్రభుని ఎన్నడూ కూడా విడనాడకుండా ప్రభు సేవలో వారు జీవిస్తూనే ఉండాలి. అది రెండో కండిషన్. మూడో కండిషన్ వచ్చినట్లయితే ప్రభు కోసం, క్రీస్తు ప్రభు కోసం తమ ప్రాణమును ధారపోయడానికి సరే వారు సిద్ధపడి ఉండాలి. ఇది క్రీస్తు ప్రభు పెట్టినటువంటి మూడో కండిషన్. మొట్టమొదటిది అందరికంటే కన్నీగా ప్రేమించాలి. రెండో కండిషన్ క్రీస్తు ప్రభుని శిలువను ఎత్తుకుని క్రీస్తు ప్రభుని అనుసరించాలి. మూడో కండిషన్ ఏంటంటే తమ ప్రాణమును ప్రభు కోసం ధారపోయడానికి సరే వారు సిద్ధపడి ఉండాలని చెప్పి ప్రభు తెలియజేస్తున్నాడు. చూడండి, తనని 39వ వచనం. తన ప్రాణమును దక్కించుకొన ప్రయత్నించువాడు దాన్ని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవాడు దాన్ని దక్కించుకొనును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దైవ సేవకులు కూడా చేయవలసింది ఇది. తమ ప్రాణాన్ని దక్కించుకోవాలని చెప్పి దైవ సేవకులు ఎప్పుడు కూడా కాదున్నారు. తమ ప్రాణంలో ప్రభు కోసం ఎప్పుడు సిద్ధించి దారిపోయాలని చెప్పి వారు ఎదురు చూడలే తప్ప దాన్ని దక్కించుకోవడానికి వారు ప్రయత్నం చేయకూడదు. ఇప్పుడు నాకు ఇక్కడ హింసలు చేస్తాయి కాబట్టి నా ప్రాణం దక్కించుకోవాలి, నేను వెళ్ళిపోతాను. లేదా అక్కడికి వెళ్ళిన నా ప్రాణం దక్కించుకోవాలి, నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను. అంటే ఏంటి? ఇరుకైన మార్గం వెళ్ళిపోదు, సుఖమైన మార్గం, సుఖమైన మార్గం వీరికి కావాలి. నేను అనుకున్నాను ఎందుకు బాగా బ్రతకలేకపోవడం, నేను వెళ్ళిపోతాను, ఒకప్పుడు 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు నశిస్తామని చెప్పి నేను అనుకున్నాను. కానీ అవసరం లేదు. చచ్చిపోతే ఈ సంవత్సరం చచ్చిపోతే అంటే వచ్చే సంవత్సరం చచ్చిపోతా. కానీ ప్రభు యొక్క పని నేను ఆపని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. ఆ నిర్ణయం ప్రకారం జీవిస్తానే తప్ప నేను ఎప్పుడు కూడా ప్రభు యొక్క సేవ నేను ఆపనే మరి ప్రభు కోసం చాలా మంది తమ జీవితాన్ని దారిపోసారు. మొట్టమొదటిగా ఎవరు? శిష్యులు. 12 మంది శిష్యులు కూడా యోధేశ్వరే తప్ప మిగతా 11 మంది, ఆ తర్వాత వారిలో కలిసినటువంటి మత్తయి కూడా 12 మంది శిష్యులు కూడా క్రీస్తు ప్రభు కోసం తమ ప్రాణాన్ని ధారపోసారు. అందులో మూడో వ్యక్తి ఎవరంటే స్టెఫాన్ గారు. స్టెఫాన్ గారు కూడా అపోస్తలుడు ఒకడు కాదు. అయినప్పటికీ ప్రభుని వ్యక్తిగా ప్రేమించాడు కాబట్టి ప్రభు కోసం తన ప్రాణాన్ని ధారపోసాడు. అక్కడ ప్రజలందరూ కూడా రాళ్లతో చితకొట్టేశారు. రాళ్లతో పట్టడం వల్ల స్టెఫాన్ గారు తన ప్రాణాన్ని అక్కడక్కడే కోల్పోయాడు. స్టెఫాన్ గారు ప్రభువా నా ఆత్మను నీకు అప్పగించుతున్నాను అని చెప్పి తన ప్రాణాన్ని అక్కడ విడవడం మనం కూడా చూస్తున్నాం. ఆ తర్వాత వచ్చిన వారు పునీతులు. చాలా మంది పునీతులు ఉన్నారు. చాలా మంది పునీతులు ప్రభు కోసం మరణించిన వారు. ఈనాడు నువ్వు నేను కూడా ఇక బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని ఆ సువార్తను మనం చదువుకోగలుగుతున్నామంటే ఆ పునీతుల యొక్క ప్రాణత్యాగమే ఈ బైబిల్. వారు ప్రాణత్యాగం ధారపోయకపోతే ఈ బైబిల్ గ్రంథం మనకు వచ్చేది కాదు. ఇప్పుడున్న చర్చలు కూడా మన దగ్గరికి వచ్చేవే కానే కాదు. కానే కాదు. ప్రజలకు తెలియదు. ఈ బైబిల్ ఎవరు వచ్చిన ప్రజలకి తెలియదు. ఇచ్చిన వాడిని చెప్తారు. ఇచ్చిన వాడిని చెప్తారు. నాకు బైబిల్ గ్రంథం ఇస్తే తెలియాలి. ఈ బైబిల్ గ్రంథం మనకి దగ్గరికి ఎలా వచ్చిందని, ఈ బైబిల్ గ్రంథం కోసం ఎంతమంది ప్రాణాలు ధారపోసారో మనకి తెలియాలి. వారందరూ కూడా మీరు కావాలి మీ దగ్గర ఉన్న గూగుల్లో కానీ పేపర్లో కానీ మీరు సెర్చ్ చేయవచ్చు. బైబిల్ గ్రంథం మన దగ్గరికి ఎలా వచ్చింది, ఈ బైబిల్ గ్రంథాన్ని మనకి ఎవరు అందించారు అని చెప్పి మనం సెర్చ్ చేసినట్లయితే మీకు అందరూ కూడా అర్థమైంది. ఆ బైబిల్ గ్రంథం కోసం ఎంతమంది ప్రాణాలు ధారపోసారో ఆ చర్చి హిస్టరీ అంతా కూడా మీకు తెలుస్తుంది మనకి. మరి ఈయనే ఆ బైబిల్ గ్రంథాన్ని పొందుకున్న వాళ్ళు తిరిగి మమ్మల్ని అంటారు బైబిల్ గ్రంథం ఎవరిలో వచ్చింది? ఆర్సి సంఘం. ఈ క్యాథలిక్స్ వల్లే బైబిల్ వచ్చింది. ఆ క్యాథలిక్స్ లేకపోతే బైబిల్ గ్రంథం మన దగ్గరికి వచ్చేదే కాదు. 1వ శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం ఒకే ఒక సంఘం, అదే క్యాథలిక్ సంఘం. ఆ సంఘమే ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రభు సేవకులే ప్రాణాన్ని ధారపోసారు. ఆ ప్రాణ ధారపోయిగా ఈ బైబిల్ గ్రంథం మన దగ్గరికి వచ్చింది. వారు ప్రాణదానం చేయకపోతే
ఎందుకు వీడియో తీసి మాట్లాడమని చెప్పి నేను అడుగుతాను కూడా. నాకు పిలిచేట రమ్మని, మరి ప్రార్థన రమ్మని పిలిచాడో లేకపోతే రమ్మని పిలిచాడో నాకు తెలియదు. అదే ప్రార్థన పంపిస్తే తప్పకుండా మీ చెప్పాల్సింది నేను ప్రశ్నిస్తాను, తప్పకుండా ప్రశ్నిస్తాను. ఎందుకంటే జ్ఞానం తెలియదు. ఆ బైబిల్ గ్రంథం అతను ఇప్పుడు ఎవరు ఇచ్చాడు కూడా ఆ వ్యక్తికి తెలియనప్పుడు విమర్శిస్తాను. ఆ బైబిల్ గ్రంథం ఆ వ్యక్తి దగ్గరికి ఎలా వచ్చిందో ఆ వ్యక్తి తెలియదా? తెలుసు కదా, ఇచ్చిన ఉండి విమర్శిస్తాను. ఎవరైతే మనకి సేవ చేస్తారో వాళ్ళని తిరిగి మనం విమర్శిస్తున్నాం. ఇది ఈ రోజుల్లో జరిగేది. ప్రభు కోసం ఎంతో మంది ప్రాణాలు దారిపోసిన వాళ్ళు ఉన్నారు, పునీతులు ఉన్నారు. అంటే గోవాలో మనకి క్యాన్సర్ చేయలేదు కనపడతాం, తమిళనాడులో అయితే జాబ్ వీడియో కనపడతాం మనకి. అదేవిధంగా ఇది పిల్లని ఇంకొక దైవశాఖంలో ఉన్నాడు, దేవదాస్ పిల్లని తమిళనాడులో మనకు కనిపిస్తాయి. అందరూ ప్రభు కోసం రక్తాన్ని చిందించారు, ప్రభు కోసం తమ ప్రాణాన్ని కోల్పోయి వాళ్ళు అందరూ. అదేవిధంగా మనం కూడా ఈ రోజు ఉన్న సేవకులు కూడా చేయవలసిన పని ఇదే. ఈ రోజుల సేవకులకి జీవితము లగ్జరియస్ జీవితం అయిపోయింది. అదే మనం చూసేటువంటి అంశం. కాబట్టి ప్రభు ఈనాడు 3 కండిషన్ మనం ముందు పెట్టాలి. మొదటి కండిషన్ అందరికీ మెల్లగానే ప్రేమించాలి. రెండవది ఆ ప్రభు కోసం ఆయన శిలువను ఎత్తుకుని ఆయన మనం అనుసరించాలి. మూడవది ఆ ప్రభు కోసం మన జీవితాన్ని దారిపోవడానికి మనం సిద్ధపడి ఉండాలని చెప్పి 3 కండిషన్ పెడతాయి. ఎవరైతే 3 కండిషన్ ఫాలో అవుతారో, అనుసరిస్తారో వారు ప్రభు సేవ చేయడానికి యోగ్యులు, అర్హులు. వారే అర్హులు తప్ప మిగతా వారు అర్హులు కానీ కాదు. ప్రభు సేవ చాలా మంది చేస్తున్నారు, కానీ దాంట్లో ఎంతమంది అర్హులు? అందరూ క్రైస్తవులు ఉన్నారు, అందరూ క్రైస్తవులు మారుతున్నారు, కానీ ఎంతమంది పరలోకంలో ప్రవేశిస్తారు? అందరూ ప్రవేశించలేరు. అందరూ కూడా మనస్ఫూర్తిగా సేవని చేయాలని చెప్పి ఈ విషయాన్ని కూడా అందరూ కూడా తెలుసుకోవాలి. మరి రెండో అంశం, యోగ్యులైన సేవకులకు ఆతిథ్యం ఇవ్వాలి. అది క్రీస్తు చెప్పింది. అంటే యేసు ప్రభువు అంటాడు, ఇదిగో మీరు నా సేవ చేయడానికి ఏమని అన్నీ కూడా మీకు సమకూరుస్తాను. మీరు వెళ్ళేటప్పుడు రెండు అన్నీ తీసుకెళ్ళదు, ఒక కర్మ మాత్రం తీసుకెళ్ళదు, బెల్ట్లో డబ్బు కూడా మీరు తీసుకెళ్ళవద్దు అని చెప్పి యేసు ప్రభువు కొన్ని కండిషన్ పెట్టి తన శిష్యుల లోకానికి పంపిస్తాడు. కాబట్టి ఏమి లేకుండా వచ్చిన సేవకులు మనం అన్నీ ఇవ్వాలి. ఏమి లేనివాళ్ళు, ఉన్నవాళ్ళు కాదు, ఉన్నవాళ్ళు మనం ఇవ్వడం కాదు, లేని వాడికి మనం ఇవ్వాలి. ఈ రోజున జనాలు ఉన్నవాడికి ఇవ్వాలి తప్ప లేని వాడికి ఒక పైసా కూడా ఇవ్వాలి. కొంతమంది కాంపేట్ పాస్టర్ కూడా ఉన్నాయి, కాంపేట్ పాస్టర్ అన్నీ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. జనాలు వాళ్ళకి ఇస్తారు తప్ప పల్లెటూరులో సేవ చేసినటువంటి పాస్టర్కి ఒక పైసా కూడా వాళ్ళు ఇవ్వరు. నిన్నే మా పీటీ సార్, ఆయన పాస్టర్ నరేష్ పాస్టర్ గారు, ఆయన అంటాడు, కాదా అక్కడ ఇద్దరు ఊరి సేవ చేస్తాను, నేను ప్రార్థనకి వెళ్తే 100-200 ఇస్తాను, 100-200. కానీ ఎక్కడో రాజకీయ ఉన్నవాడికి 10,000-20,000 దశమ భాగం అని చెప్పి వాళ్ళు వేస్తారు. ఇదిగో నా కుటుంబ పరిస్థితి, ఆ పాస్టర్ పరిస్థితి, ఇంకో పాస్టర్ పరిస్థితి ఇది. అయినప్పటికీ జనాలు పైసలు కూడా మాకు ఇవ్వరు. ఉన్నవాడికి ఇస్తారు తప్ప లేని వారికి పైసలు కూడా మాకు ఇవ్వాలని చెప్పి నేను పాస్టర్ గారు అయినా పాస్టర్ గారు మాకు చెబుతున్నాను. మరి క్రీస్తు ప్రభువు అంటాడు, సేవకులు చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధ్యత అని చెప్పి యేసు ప్రభువు అంటాడు. మత్తయి సువార్త 10:40 వచనం, నా శిష్యుడని ఈ చిన్నవాడిలో ఒకనికి ఎవడేని ఒక గుప్పెడు మంచి నీరు వసలువాడు తన బహుమానమును పోగొట్టుకోడని వీళ్ళు నిశ్చయముగా చెప్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అంటాడు, ఇదిగో నా సేవకులను మీరు గుర్తించి గుప్పెడు నీళ్ళు ఇస్తే చాలు. చెప్పుడు నీళ్ళు కూడా అవసరం లేదన్న, ఒక గుప్పెడు నీళ్ళు ఇస్తే చాలు, మీరు తప్పకుండా ప్రతిఫలం పొందుతారని చెప్పి క్రీస్తు ప్రభువు అంటాడు. అంటే మీ సేవకుల దగ్గర ఏమి లేదు, వాళ్ళు సేవ చేయడానికి వచ్చారు కాబట్టి అలాంటి వారు మీరు ఇవ్వండి, అలాంటి వారు మీరు చూసుకోండి, అలాంటి వారు మీరు ఆదుకోమని చెప్పి క్రీస్తు ప్రభువు అంటున్నాడు. కాబట్టి ఈ రోజు దశమభాగం కాన్సెప్ట్ ఉంది. మా క్యాథలిక్లో దశమభాగం కాన్సెప్టే లేదు. ఎవరు రావడం, మీరు డబ్బులు ఇవ్వండి, చందాలు అని చెప్పి ఎవరు
మీకు తోచిన మీరు ఇవ్వండి, కానీ ఉన్నవాడికి ఇవ్వద్దు, లేని వాడికి మాత్రం మీరు ఇవ్వండి. ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడితే నాకు కొంచెం చెప్తాను, నాకు అవసరం లేదు. ఎందుకు నాకు అవసరం లేదు? నాకు భార్య లేదు, పిల్లలు లేదు. నేను ఆయన రోజు పెట్టాలని నేను పెట్టడం అవసరం లేదు. అలాంటప్పుడు నాకెందుకు చెప్తా? నాకు అవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను, కంపల్సరీ తీసుకుంటాను. నాకు అవసరం వస్తే నిజంగానే తీసుకుంటాను. ఎందుకు అవసరం? నేను ఎవరికో ఇవ్వాలి, నేను ఎవరికో సాయం చేయాలి కాబట్టి, నా దగ్గర లేదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకుని నా దగ్గర దాచుకుంటాడు. దాచుకున్న డబ్బులన్నీ తీసుకెళ్తానే తప్ప నాకు నేనేం ఉద్యోగం చేయలేదు. నాకు డబ్బులు పైన స్కూల్ పడుకోవడం నేనేమి ఉద్యోగం చేయలేదు. ఎవరైతే ఇస్తారో ఆ డబ్బులు తీసుకెళ్ళి ఏ వాళ్ళకి ఇస్తాను నేను. అదేవిధంగా సేవలు కూడా చేయవలసిన పని ఇది, మీరు కూడా చేయవలసిన పని ఇది. లేని వాడికి ఇవ్వండి, ఉన్న వాడికి ఇవ్వద్దు. విజయప్రసాద్ కూడా అన్నాడు, ఫోన్ చేసి నాకు చేసే టైంలో నేను వస్తాను మాస్టర్ అన్నాడు. ఈయన నరేష్ మాస్టర్ గారు ఊరు పిలిచారంటే మాస్టర్ గారు పిలిస్తే అన్నాడంట, నా ముప్పై వేసి మీరు వెంటనే నేను పేటీ చేస్తాను అన్నాడు. మా మాస్టర్ పాప వచ్చి, నువ్వు సేవకుల్లో డబ్బు మనుషులు, నువ్వు నా అవసరం లేదు, నేను పిలవని చెప్పి ఫోన్ కట్ చేశాడు. జీవన విషయంలో అదే జరిగింది. ముందుగానే మనం డబ్బు వేసేలా అప్పుడే బాబు వచ్చి వాకింగ్ చెప్తాడు. ఆరంభ వాకింగ్ ఎన్నో ఉంటే ఎన్నోపోయినా ఆ వాకింగ్ పలికేది దేవుడు కాదు కానీ దేవుడే పలికేది. ఆ సాధన పలికేటువంటి మాట ఎవరైతే డబ్బును ఆశ్రయిస్తారో, డబ్బు కోసం బాధపడతారో అలాంటి వాళ్ళు వాకింగ్ విన్నా ఉంటే వినపోయిన ఉంటే ఎంత చాలా బాగుంది. ఇంకా చాలా బాగుంది. సాధన చెప్పే మాట కూడా చాలా బాగుంది. చాలా అంటే ఎంత బాగుంటే అంత బాగుంటాయి. సాధన చెప్పే మాట చాలా బాగుంది. ఎప్పుడో ఆకాశం ఎక్కేస్తుంది, ఒకేసారి ఆకాశం చుట్టూ చేస్తుంది. బాబు మనకి ప్రాణాలు కోల్పోయి సాధన అంత ఎత్తు తీసుకెళ్ళదు. కానీ క్రీస్తు ఎందుకు తీసుకెళ్ళదు? పాతాళంలో తొక్కేస్తాం. మనం క్రీస్తు వల్లే పాతాళంలోకి తొక్కేస్తారు. ఎందుకు తొక్కేస్తారు? శ్రమలు. ఎవరైతే శ్రమలు అనుభవిస్తారో వాళ్ళే పైకి రాగలరు. ఎవరైతే శ్రమలు అనుభవించలేదో వాళ్ళు పైకి రాని మాలి. మరి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ పెద్ద ధర్మంలో ఉన్నారు, సత్యదేవ్ ఉన్నాడు, కోహ్లీ ఉన్నాడు, వీళ్ళు క్రికెట్ ఆడేవాళ్ళు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద క్రికెట్ మీద పుట్టడం కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద డబ్బు ఆస్తి ఉన్నటువంటి మనుషులు. వీళ్ళందరూ కూడా కష్టపడి సంపాదించుకున్నారు. ఏమి లేని పరిస్థితులు ఉన్నప్పుడు సంపాదించుకున్నటువంటి పేరు బట్టి అన్ని బాగున్నారు. అదేవిధంగా సేవకు ఆదుకోండి, సేవకు సేవ చేయండి. డబ్బులు ఆదుకోవాలి, లేని వాడిని ఆదుకోండి. లేని వాడికి సేవ చేయండి తప్ప ఉన్న వాడికి సేవ చేయనవసరం. ఈనాడు మొదటి పట్టణం చూసినట్లయితే అక్కడ మనం ఒక ఎలీషా షునేము ప్రాంతానికి చెందిన ఒక సంపన్నురాలను మనం కూడా చూసుకోండి. ఎలీషా షునేము అనే నగరంలో ఆయన వెళ్ళేవాడు. ఆ నగరంలో ఆయన వెళ్ళేవాడు. చదవచ్చు 2వ రాజులు 4:8 వచ్చు. ఒకనాడు ఎలీషా షునేము నగరమునకు వెళ్ళగా అచ్చట వసించి ఒక సంపన్నురాలు అతను భోజనం చేయమని రమ్మని బలవంతం పెట్టాడు. అప్పటి నుండి ఎలీషా ఆ దశగా పయనించినప్పుడల్లా ఆమె వెంటనే అన్నము తినేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి షునేము నగరంలో ఉన్న సంపన్నురాలు ఒక స్త్రీ ఎలీషాను చూసింది. ఆ ఎలీషాను చూసినప్పుడు ఆ ఇతడు దైవ సేవకుడు, దేవుని యొక్క క్రియలు చేసేవాడు, దేవుని యొక్క పని చేసేవాడు, దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడు కాబట్టి ఈ వ్యక్తికి నేను భోజనం పెట్టాలి అని చెప్పి అనుకుంది. ఎలీషాని పిలిచి రామన్నాడు. రెండోసారి పిలిచింది. తర్వాత బలవంతంగా ఎలీషా వచ్చి భోజనం చేస్తాడు. భోజనం చేసిన తర్వాత ఆ ప్రాంతం నుండి ఎప్పుడైతే వెళ్తాడో వెళ్ళినప్పుడల్లా ఆ గృహానికి వెళ్ళేవాడు, భోజనం చేసేవాడు. ఆ స్త్రీ అనుకుంది, ఈ వ్యక్తి పదే ప్రాంతంలో వెళ్తాడు కాబట్టి ఈ వ్యక్తికి మనం ఒక గదిని కడదాం, గది నిర్మించి మంచం వేసి అక్కడ ఒక బలం ఏర్పాటు చేసి విశ్రాంతి తీసుకోవడానికి అన్ని కూడా సమకూర్చుకోమని చెప్పి ఆమె అన్ని కూడా ఏర్పాటు చేసి ఎవరి కోసం? ఎలీషా కోసం, దైవ సేవకుడైన ఎలీషా కోసం అని ఏర్పాటు చేసింది. అప్పుడు ఎలీషాకి తలంపు వచ్చింది. మన యొక్క శిష్యుని అడిగాడు, ఈ స్త్రీకి మనం ఏం చేయగలము అన్నప్పుడు తన శిష్యుడు అన్నాడు, నీవు స్త్రీకి బిడ్డలు లేదు, సంతానం లేదు కాబట్టి ఈ స్త్రీకి ఒక బిడ్డను ఇవ్వాలని అడిగినప్పుడు ఎలీషా ఆ తల్లిని పిలిచి అన్నాడు, అమ్మా నేను మళ్ళీ వచ్చే సంవత్సరానికి నీ చేతిలో మగ బిడ్డ
తిరిగి వచ్చింది. అదే దైవ సేవకులు కూడా మన ఇంటి వైపు వచ్చినప్పుడు దాన్ని ఎప్పుడైతే మీరు వాళ్ళు చూసినప్పుడు కాకపోతే అడగాలి, లేకపోతే వాళ్ళు రుణాన్ని ఆహ్వానించాలి, ఆహ్వానించి గ్లాసు మంచినీళ్ళు ఇవ్వాలి. భోజనం పరిస్థితులు లేకపోతే కావాలి, ఒక గ్లాసు మంచినీళ్ళు సరే ఇవ్వాలి. ఆ గ్లాసు నీళ్ళు తాగితే చాలు మీ కుటుంబానికి దీవెనలు ఆశీర్వాదాలు వస్తాయని చెప్పి ప్రభువు మనకి తెలియజేస్తుంది. మరి ఇంకో విషయం మాత్రం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఈ రోజుల్లో దైవ సేవకుల దగ్గర సంపూర్తి ఉంది. ఓకే, 100%లో 50% సేవకుల దగ్గర సంపూర్తి ఉంది. అన్నీ ఉన్నాయి ఆ దగ్గర. ఏమి లేవు. డబ్బు ఉంది, కారు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, బంగ్లా ఉన్నాయి. అదే వారికి తినడానికి మంచి ఆహారం కూడా ఉంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు మంచి పేరు కూడా ఉంది. అలాగే అన్నీ ఉన్నాయి. మరి జనాలు ఈ రోజు ఉన్న దైవ సేవకులు కూడా అడ్వాంటేజ్ తీసుకున్న అన్ని కూడా ప్రజలిస్తాగా తీసుకుని కూడా పెట్టుకోవడం అనేటువంటి ఆలోచన పడిపోయి ఈ రోజు సేవతో డబ్బు సేవతో కూడా డబ్బు మీద ఆధారపడదు. సేవతో కూడా దాన్ని ఆధారపడదు. వేసుకున్నాడు ఎవరైతే నా సేవ చేయాలో వాళ్ళు తమ సిలువను ఎత్తుకోవడం చెప్పి, కానీ ఈ ఎత్తుకునేది సిలువ కాదు, డబ్బు, కాదు, బంగ్లాలు, మంచి మంచి తిండి పదార్థాలు ఈ ఎత్తుకునేది. ఈ రోజు మీ మాస్టర్ ఎవరి కాంపెట్ పాస్ ఎవరు మీ ఇంట్లో ఉన్న చెప్పడానికి వచ్చి మీ ఇంట్లో 5 స్టార్ ప్రాబ్లం రూమ్ బుక్ చేయండి, లేకపోతే మీ ఏరియా మీ తిండిలో ఒక రెస్టారెంట్ వారి కోసం బుక్ చేయండి. అది మీ ఇంట్లో వచ్చిన ఉండాలని ఉండవు. ఇంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండవు. మరి వేసుకొని చెప్పింది ఏంటి? ఈ చేసింది వేసుకొని చెప్పింది ఏంటి? మీరు అలాంటి ఎవరైతే పిలుస్తారో వాళ్ళ ఇంట్లో మీరు బస చేయాలి, వాళ్ళ ఇంట్లో మీరు ఉండాలి, వారు పెట్టి మీరు తెమ్మని చెప్పి వేసుకోగలిగారు. కానీ ఇదిగో మీరు కావాల్సిన మీరు ముఖ్యమంత్రి అని చెప్పి వేసుకోవడం అంటే వేసుకోవాల్సిన చెప్పారు. వారు పెట్టి తినండి, గంజలమైన తినాలి, లేకపోతే పసుపు చేతి పోసిపెట్టినా సరే తినాలి, ఎట్టి చేపించుకుంటాము తిన్నా సరే తినాలి. నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఎప్పుడు కూడా డిమాండ్ చేయను. నేను వచ్చినప్పుడు జనాలు అదే చెప్పారు. పాస్టర్ రాలేదని ఏంటంటే మొత్తం ఆ వస్తువు రూమ్ చేసాం. ఆ రూమ్ నుంచి లిప్పతరీలు కరెక్ట్గా స్టార్ట్ అయినప్పుడు అవుతారు. ముందు వచ్చి మాట్లాడడం అన్ని కట్ చేసుకోవడం ఏంటి వాళ్ళు వచ్చి ఏసీ కాదు లేదా ఏసీ కాదు కావాలి. ఒక సంవత్సరం ఈ సంవత్సరం కాదు 19 సంవత్సరం వచ్చారంటే కాబట్టి ఆమె ఏసీ అడిగిందన్న స్టేజ్ మీద ఆ పక్కన ఏసీ పక్కన ఏసీ నాకు ఏసీ కావాలని అడిగిందన్న. అది సేవ చేస్తున్నా అది సేవ చేయించుకుంటున్నా. వేసుకున్నాడు నేను వచ్చి సేవ చేయడానికి కానీ సేవ చేయించుకోవడానికి కాదని చెప్పి వేసుకోవాలి. వేసుకుంటే ఎప్పుడో కప్పుకుంటే పశువు కాక చెప్పించారు. వీళ్ళు ఎక్కడ చెప్పిస్తారు, వీళ్ళు ఎక్కడ ఉంటారు, వేసుకోకుండా తప్పకుండా వీళ్ళు కూడా లేదు. పశువు కాకు జన్మించడానికి గృహం అనేదే లేదు. ఎక్కడో కప్పుకుంటే ఫ్యాన్లో వేసుకోకుంటే అసలు వేసుకొని పెట్టిన స్థలం పడి పూర్తి తాగేటువంటి దాంట్లో పెట్టి తీసుకెళ్ళి తొట్టు వాళ్ళు అక్కడి నుంచి అయిపోతుకెళ్ళలేదు. కొనడానికి వెళ్ళలేదు, తినడానికి తినలేదు, తాగడానికి నీళ్ళు కూడా వేసుకోరు. అన్నీ అని సమస్తం అంతా కూడా వేసుకోవాలి. కానీ ఆ అన్నీ వేసుకుంటాడు. ఇదిగో ఆకాశం పక్షం కూడా గలవు, నక్కలకు గొర్రెలు గలవు, మనిషి తలదాచుకోవడానికి కాస్తైన చోటు ఏడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దైవ సేవ లగ్జరీస్ లైఫ్ వెళ్ళడం సూటు బూట్లు డబ్బులు కారు బిల్డింగ్లు మంచి మంచి ఆహారం వాటిని వెళ్ళనే గలవు. అలాంటి వాళ్ళకి దైవ సేవ చేయడానికి అడుగులు కానీ చేస్తారు. కానీ ఎటువంటి ఆనందం వారికి లేదు, ఎటువంటి ఆనందం కూడా వారికి లేదు. అందుకని మా ఆఫీస్లో పనిచేసే మా రాజేంద్ర వాళ్ళని చచ్చిపోతే పర్వతం మొట్టమొదటి కాంక్రీట్ పాస్ వెళ్తున్నాను కనపడతా లేదు చూస్తాను. నేను అక్కడికి వెళ్ళాను. మాకు ఎంతగా వేసుకోవడం ఎంత ఎవరైతే కాంక్రీట్ పాస్ని ఎత్తిస్తాను ఉన్నాను లేదో చూస్తాను. ఆమె నేను అన్నాను నువ్వు చూడడం సార్ అక్కడ ఉండాలి అక్కడ కాబట్టి నాతో అక్కడికి నేను కనిపిస్తానని చెప్పి నేను మరి ఇది మన జీవితంలో జరిగింది. మరి యేసు చెప్పిన వాక్కు ప్రకారం జీవించాలి. ఆయన